ఈ రోజున ఆయనతో నడిచినటువంటి వారికి దేవాదేవుడు మరణించిన తర్వాత మనందరికీ ఏ దేహాలు ఇవ్వబోతున్నాడు? ఆయన మహిమ దేహాలు ఇవ్వబోతున్నారు. మీలో చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు, నీతిమంతులు ఎందుకు మరణిస్తున్నారు? దేవుని సేవకులు ఎందుకు మరణిస్తున్నారు? సో నీతిగా నడిచినటువంటి వారు ఎందుకు మరణిస్తున్నారంటే నేను యూట్యూబ్లో ఒక ఆన్సర్ ఇచ్చాను మీకు. ఏంటనంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, పాత నిబంధన భక్తులు ఉన్నారే, పాత నిబంధన భక్తులు అందరూ కూడా వారు మరణించారు. వారి ఆత్మలన్నీ ఎక్కడున్నాయని ఆలోచన చేస్తే బలిపీఠం కింద ఉన్నాయి, దేవుని బలిపీఠం కింద ఉన్నాయి. ఆ బలిపీఠం కింద ఆత్మలన్నీ కూడా దేవుని మొరపెడుతున్నాయి. ఏమని తెలుసా? సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎంతకాలం మాకు తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా, ఎంతకాలం ఈ బలిపీఠం దగ్గరే ఉండాలి, ఎప్పుడు నీ రాజ్యానికి చేరుకోవాలి, ఎప్పుడు పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? హతసాక్షుల మరణాలు ఉన్నాయి. కొంతమంది నీతిమంతులు మరణించాలయ్యా, వారు హతసాక్షులు గుంపులో ఉన్నారు. ఆ హతసాక్షుల యొక్క లిస్ట్ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు తీర్పు తీరుస్తాను, మిమ్మల్ని ఏం చేస్తాను, పరలోక రాజ్యానికి తీసుకువెళ్తానని ప్రభు చెప్పాడు. చాలా క్లియర్గా అన్నాడు అక్కడ. అంటే కొంతమంది యొక్క మరణాలు హతసాక్షుల మరణాలు, కొంతమంది దేవుని యొక్క ఆయన ఇష్టపడతాడు కొంతమందిని, వారిని హతసాక్షులుగా తీసుకెళ్లాలని ఆయన ఉద్దేశం. అందుని బట్టే నీతిమంతులు మరణిస్తున్నారు. అది ఆయన యొక్క పిలుపు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరణం అనేది ఏంటి? పిలుపు. అది